మీకు రోడ్ లేదు కదా, చాలా ఇబ్బంది కదా మరి. మొత్తం ఇంకా ఎప్పటి నుంచి ఎలా ఉంది? ఎప్పుడు ముందు నుంచి ఇంతే? హాయ్, హలో, నమస్తే. నేను మిస్ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీలో ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామాన్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. అయితే ఈ గ్రామానికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ గ్రామానికి వెళ్ళడానికి దట్టమైన అడవి మార్గాన్ని అయితే దాటి వెళ్ళాలండి. ఈ గ్రామానికి అయితే దారి లేదు. రోడ్డు సౌకర్యం అనేది కొంతమేర లేకుండా దట్టమైన అడవి మార్గాన్ని గుండానే వెళ్ళవలసి ఉంటుందండి. చూస్తున్నారు కదా మీకు ఈ అడవి ఎలా ఉందో. ఈ అడవిలో ఎవరు కూడా ప్రయాణించరండి. అసలు ఈ అడవిలో నుంచి దారి ఉందని కానీ, ఈ అడవిలో నుంచి వెళ్తారని కానీ ఎవరికి, బయట వాళ్ళకైతే ఎవరికి దారి అనేది తెలియదండి. అంత భయంకరంగా ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా ఎలా ఉందో. చుట్టూ ఒక్కరు కూడా మనకు కనిపించరు. పక్కన ఒక చిన్న విలేజ్ కూడా ఉండదండి. అలాంటి ప్రదేశంలో అయితే ఈరోజు మన వీడియో ఉండబోతుంది. ఈ అడవి మార్గం గుండా దాటి వెళ్ళిన తర్వాత మనకి ఊరు అనేది కనిపిస్తుంది. నీలవరం అనే ఒక ఊరు కనిపిస్తుందండి. అయితే ఈ అడవి మార్గంలో చాలా భయంకరమైన జంతువులు కూడా ఉంటాయి. అవేనండి ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా సంచరించే జంతువుల్లో ఒక భయంకరమైన జంతువు ఉంటుంది. అదే గొర్రెగేదండి. ఈ గొర్రెగేదని తప్పించుకొని వెళ్ళాలి. నమస్తే అన్న, ఏ ఊరు వెళ్తున్నారు? చూడరమా, ఇది ఏ ఊరు? ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? మల్లారమా. ఏంటి అసలు మీ ఊరికి రోడ్డే లేదు? లేదండి సార్, దానికోసం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి జంక్షన్కి? 3 కిలోమీటర్లు అండి. 3 కిలోమీటర్లే. మొత్తం అసలు ఒక్క రోడ్డు లేదు, మొత్తం అడివే. మొత్తం అడవండి. మీరు ఇలాగే నడిచి వెళ్తారా? ఇలాగే. మరి ఎవరికైనా ఒంట్లో బాగోపోతేనా ఇంకెలాగే వెళ్ళడమేనా? ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఏమో జంతువులే ఉండమంటారా? ఉంటాయి, దానికి సార్ పట్టించాం. ఉంటాయా? అడిలోపట. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? చూడవరమా. మీరు ఇప్పుడు దారిలో ఏమైనా కనిపిస్తాను? లేదండి, తోలుకుంటా, అరుచుకుంటా, తోలుకుంటూ వెళ్తారా? వెళ్ళిపోతాయి. ఏం కనపడతాయి అన్న? గుర్రెగేదలు వెళ్ళినట్టు, పందులు ఎన్ని కనపడతాయా? గొర్రెగదులు ఎక్కువ తిరుగుతాయని చెప్పారు. ఎక్కువ తిరుగుతాయి. ఇప్పుడు మీరు శనివారం సాయంత్రం నడిచి వచ్చేస్తారు కదా నడిచి వస్తారు అడ్డదారి. ఇక్కడ బస్ షెల్టర్ కాడి నుంచి నడిచి వస్తారు. ఈ రూట్ లో రారే? వస్తామండి ఇలాగే. మరి అటు రూట్ ఉంది కదా, మేము బండి వేసుకొని వచ్చాము ఇప్పుడు. అలాగా తాడిపల్లి రూట్ నుంచి కూడా మల్లారం ఉందా? బాబోయ్, మీరు ఇప్పుడు ఒక్కరు బాగానే వెళ్తున్నారు, భయం లేకుండా. చీకటి కూడా లైట్ ఉంటే సరే. మరి గొర్రెగేదలు ఏం చేయమంటారా? మీరా చెట్లు ఎక్కేస్తారా? మరి ఆడవారా? తుప్పలకి అరుచుకుంటే వెళ్ళలే. అరిస్తే పోతాయి అంటారా? ఇవి అయితే ఇప్పుడు మాకు ఏమైనా కనిపిస్తాయా? ఇప్పుడు కనిపించవా? చీకటికేనా? ఏమైనా చేసినాయి ఎప్పుడైనా? ఏం తెలియదండి, కొట్టలేదు లేదండి. ఇప్పుడు శిఖర్ కొట్టబెట్టండి ఫారెస్ట్ వాళ్ళు గట్టనే. ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ వాళ్ళదా లేకపోతే మీదేనండి? ఇదంతా ఫారెస్ట్ వారిదేనా? టేక్ సెట్లు వేసినట్టున్నారా? ఏం పేరన్నా? మంగిరెడ్డా. ఇంటి పేరేనా? రేవులా. చాలా మంది పాపం ఒంట్లో బాగా సడన్ గా వెళ్దామంటే తాడిపల్లి రూట్కి వెళ్ళాలి. అది దూరం అటు దగ్గర? బాగా దూరమే. మరి ఇటు మారేడుమిల్లి గట్ట వెళ్ళాలంటే మీరు ఒకవేళ గర్భిణీ స్త్రీలు గట్ట తీసుకెళ్ళాలంటే ఎలాగా? అలా తీసుకెళ్ళాలండి. అంటే తీసుకెళ్తారు. ఈ దారికి రారే? ఈ దారికి రారు. సరే, అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? చూడవరమా. ఏం పనన్నా? విన్నారు కదా ఈ అన్న ఏం చెప్పాడో. ఈ అడవిగా మార్గం గుండా 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందండి. చూస్తున్నారా? మనం వచ్చేటప్పుడైతే నాకైతే చాలా భయం వేస్తుందండి. కానీ ఇప్పుడు ఈ అన్న కనిపించిన తర్వాత కొంచెం ధైర్యం చేశాను. ఎందుకంటే ఒక్కడు ఈ అడవిలో ఒక్కడే వెళ్తున్నాడు. మనకి గొర్రెగేదలు కనిపిస్తే అసలు నిజంగా కొత్త వారైతే ఈ ఏరియాలో వెళ్ళడానికి చాలా భయపడతారండి. అంత
చుట్టూ అసలు ఏమీ లేదు. ఇలాంటి జంతువులు కనిపిస్తే ఏం చేయాలన్నది కూడా మనకు తెలీదు కొత్త వారికి. ఇక్కడ సంచరించే వాళ్ళకి, అలాగే ఇక్కడ నివసించే వాళ్ళకైతే ఇక్కడ బాగా అలవాటండి. వాటి నుంచి తప్పించుకోవడము, చెట్లెక్కడము, ఆడవాళ్ళైతే వాటికి కనిపించకుండా దాక్కోవడం అనేది జరుగుతుంది. నేను చాలా సార్లు ఈ ఊరు రావడానికి ప్రయత్నం చేశానండి. చేసి వాళ్ళతో పాటు శనివారం సంత జరుగుతుంది. వాళ్ళతో పాటు సగం దూరం నడిచి రావడం కూడా జరిగింది. అయితే మళ్ళీ అటునుంచి రావడానికి మాకు భయమేసి మేము సగం నుంచే వెనక్కి తిరగడం అయితే జరిగిందండి. కానీ ఇప్పుడైతే ధైర్యం చేసి ఈ ఊరు వెళ్ళడానికైతే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఈ ఊరు వెళ్ళిన తర్వాత ఊరైతే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ జనం మాత్రమే ఉంటారు. చాలా తక్కువ ఇల్లులు మాత్రమే ఉంటాయి. అది కూడా 2 వీధులు కలిపి 30 ఇల్లులు మాత్రమే ఉంటాయండి. వీళ్ళందరూ కూడా శనివారం సంతకి ఈ కాలినడకనే నడిచి వస్తారు. అయితే దారంతా కూడా సింగిల్‌గా ఒక్కళ్ళు నడవడానికే ఉంటుంది. బండైతే ఇద్దరు ఎక్కి వెళ్ళడానికైతే అస్సలు ఉండదండి. అంత చిన్న దారి ఉంటుంది. ఈ దారిలోనే వాళ్ళు ఆడ, మగ తేడా లేకుండా అందరూ నడుచుకుంటూ వస్తారు. నాకైతే చాలా భయమేస్తుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అడవి మార్గాన్నే ఎంచుకొని అడవి మార్గం గుండానే వెళ్తున్నారండి. వీళ్ళకి ఇంకొక దారి కూడా ఉంది. కానీ ఆ దారి చాలా లాంగ్ అయిపోతుంది. చాలా ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు సౌకర్యం ఉన్నా కానీ వాళ్ళకి వెహికల్ సౌకర్యం అనేది సరిగా ఉండకపోవడం వల్ల వీళ్ళు ఈ అడవి మార్గం గుండానే మండలానికి చేరుకోవాల్సి ఉంటుందండి. మారేడుమిల్లి మండలం ఈ అడవి మార్గం నుంచి ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. అంటే రోడ్డు పక్కకి 7 కిలోమీటర్లు నడవాలి. అక్కడి నుంచి వెళ్తే ఒక 5 కిలోమీటర్లో మారేడుమిల్లి అనే ఊరు తగులుతుందండి. ఇప్పుడైతే మనము ఈ అడవిని అయితే దాటేస్తున్నామండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే మనకి ఈ అడవి దాటిన తర్వాత ఒక కొండ అయితే ఎక్కాలండి. కొండ ఎక్కి మళ్ళీ దిగాలి. కొండ దిగువ భాగానైతే ఊరైతే ఉంటుందండి. మనకి ఊర్లోకి వెళ్ళగానే కొంతమంది కనిపించారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. నీలవరమా ఇది? వరి పొలాలు ఉన్నాయి మీకే? ఇప్పుడు దున్నుతారా అది? అది ఏం చేస్తారు? అయిపోయిందా? ఇప్పుడు కట్లన్నీ మోస్తున్నారా? ఇప్పుడు ఆ విత్తనాలు ఎలా వస్తాయి? ఇప్పుడు దేంతో తొక్కిస్తారు? దూడలతోనే? ఎన్ని రోజులు తొక్కించాలన్న అలాగా? గంటలు వచ్చేస్తాయి విత్తనాలన్నీ? బాగా ఎండిపోయిందా? మీరే సొంతం మీదేనా? కూలీలు పెట్టుకోవాలా మీరే చేయించుతారా? అందరూ ఊర్లో ఎవరైనా కలిసి చేసుకుంటారా? అయితే ఇంకా ఎవరిని పెట్టుకునే అవసరం లేదు, ఖర్చు లేదు. అయితే భోజనం వండి పెడతారా? వండుకుంటారా? ఏం పేరన్నా? సిగ్గిరెడ్డా? రెడ్లన్నా? మీకు ఇట్టించే ఏదైనా ఊరుంది వెళ్ళడానికి? మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఏమన్నా కావాలంటే? మారేడుమిల్లే. ఇది ఏ పంచాయతీకి వస్తుంది ఇప్పుడు? ఇది తాడేపల్లి పంచాయతీ మారేడుమిల్లి మండలమా? కానీ మారేడుమిల్లి దగ్గర ఉంది, తాడేపల్లి దూరం ఉందే. ఇప్పుడు మరి మీరు అటు కొండలోంచి నడిచి వెళ్తారా? ఆ దారినే. ఇప్పుడు మేము బండి మీద వచ్చాము. ఇంకొక నడకదారి ఉంది కదా కొండ పక్క నుంచి, బస్ షెల్టర్ దగ్గర నుంచి నడిచి వస్తారు కదా మీరు. అయ్యే బాబు, ఎన్ని కిలోమీటర్లు? చాలా దూరం ఉంది. 5 ఏమైదు కష్టపడిపోయావు రావడానికి బండితో. అందరూ బాగానే చక్కగా చేసుకుంటున్నారు. మీ ఊరు రావడానికి లేదు, దారి లేదు ఇంతకని మధ్యలో. పెద్దగా ఉండవా? మీకు పెద్దగా ఉండవు అంతే. మరి అడవిలోని జంతువుల భయం ఏమి ఉండదా? అలవాటు అయిపోయారు అందుకని ఉంటాయి కదా, దట్టంగా ఉంది కదా అడవి. అవే భయానికి పారిపోతాయా? మీరు పారిపోవట్లేదే, అవి పారిపోతున్నాయా? బడుందనే ఎక్కడ? ఈ ఊరిది నీలవరందేనా? ఓహో, ఏ ఊరికి ఆ ఊరికి ఉందా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఈ ఊర్లో? రెండు ఊర్లు కలిపా? 2 వీధులా? 30 ఉంటాయా? ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? కింద ఉన్నాయా? మొన్న కట్టుకున్నారా?
మామూలుగా అయితే బయట ప్రాంతాల్లో అయితే వరి కుప్పలు అయితే వేస్తారండి. అంటే వరి పొలంలో కుప్పగా చేసి తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ కుప్పనైతే నూర్చడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో అయితే అండి ఎప్పుడైతే కోత కోసిన తర్వాత కొన్ని రోజులు ఆరిన తర్వాత ఇలా పరకం మీద వేసి ఆవులతో తొక్కిస్తారండి. తొక్కించిన తర్వాత వెంటనే గింజలు కూడా వేరు చేసుకొని కొన్ని రోజులు అవి ఎండిన తర్వాత వాటిని అయితే వాళ్ళు దాచిపెట్టుకుంటారు. ఏం చేపలు రవి? ముట్టలు అంటారండి వాటికి. మొట్టలా? మొట్టలంటే గిడసలేమో కదా. బాగున్నాయి చేపలు. జావ వేస్తున్నారా అన్నం పెడుతున్నారా? అన్నమా? అన్నమే. ఏం వండారు? గుమ్మడి కూర. అబ్బా గుమ్మడికాయలు అప్పుడు వచ్చినాయా? వేసుకుంటాం కదండి. ఉన్నాయి ఇప్పుడు గుమ్మడికాయలు? లేదండి ఇంకా పురాణ పిండి ఉన్నాయి. అదే చేనులో ఇచ్చినాయి. కొండ చేను చేస్తారు కదండి. అవును. కట్టలు కట్టి తీసుకొస్తున్నారు అప్పటికప్పుడు. ఇక్కడ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళంతా కూలికి రాలేదండి. వాళ్ళందరూ పాలుకొచ్చారు. అంటే ఒకరి చేను అయిపోయిన తర్వాత ఇంకొక చేను అలాగా వీళ్ళందరూ కలిసి ఈ ధాన్యాన్ని అయితే పండించుకొని తర్వాత ఇక్కడ వచ్చిన గింజలను అయితే అందరూ సమానంగా పంచుకుంటారండి. మహా అయితే వీళ్ళకి 2-3 బస్తాలు వస్తాయి అంతే, అంతకు మించి ఎక్కువ రావు. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎరువులు వాడరండి. ఓన్లీ వాళ్ళ ఆవుల నుంచి వచ్చినవి తర్వాత మేకల నుంచి వచ్చిన ఆ పెంటను మాత్రమే ఈ వ్యవసాయానికి అయితే ఉపయోగిస్తారు. పూర్తిగా ఇది ప్రకృతి సేద్యం అండి. బాగున్నారన్నా? ఇదేనా నీలవరం అంటే? మీ ఇల్లు వెరైటీగా ఉందన్న. అంతా మట్టితోనే మెత్తారు మొత్తం మట్టితోనే. గోళ్ళు వేసి ఇల్లు వేసారా పైన, లేకపోతే ఇల్లు వేసిన తర్వాత గోళ్ళు వేసారా? అన్న ఇది పడిపోదా మరి? పడిపోదా? గట్టిగానే ఉంటుందా? బాగుంది. ఇల్లులు వచ్చినాయా మీకు? మనుషులు తీయలేరా? గట్టిగా ఉంటుంది నేల రాళ్ళతో. ఇల్లా? మొత్తం ఇల్లంతా మట్టి రాళ్ళు. సేమ్ ఇటుక బిడ్డలు ఎలా వేస్తారు అలా వేసారు. బాగుంది. మరి వర్షం వచ్చినప్పుడు తడిస్తేనో పడిపోదా? ఇదేంటిది కోడికా? కోడిమట్టు, బుల్లి కోడిమట్టు. ఇది తేనె పడుతుందా? తేనె పడుతుందా? తేనె వస్తుందా? రాదా? అలా చేమలో అదే ఏంటంటారు, ఈ ముసురు అయ్యో అంటారు. అయ్యా అన్న మీ ఇల్లు చూడొచ్చా? ఎవరున్నారు? అవునా? మీరిద్దరేనా? పెళ్లి చేసుకోలేదా ఇంకా? తమ్ముడు చేసుకున్నాడా? బాగుంది. లోపల మాత్రం కొంచెం మట్టితో మెత్తేసారే. 2 గదుల్లా కట్టుకున్నారు. ఒక గదికి దారబంధం పెట్టుకున్నారా? ఈ మంచాలు మీరు సొంతంగా చేయించుకున్నాయా అన్న? సొంతంగా చేపెట్టుకున్నా. దొరుకుతుంది ఇక్కడ కలప? తమ్ముడు ఏం కూర? తమ్ముడు ఏం కూరమ్మా? కూర జొన్న కూర అంటే జొన్నలతో వండుతారా? దొండకూర. దొండకాయలా? జొన్న కూర అని వినిపించింది. ఫోన్ చేస్తున్నారా? చేయండి. మీ ఇల్లు చూద్దాం, మీ ఊరు చూద్దామని వచ్చాము ఇలాగా. ఓకే. చిన్న చిన్న డోకులు దేనికి? ఇవి చిన్న డోకులు చుట్టాలు వచ్చినప్పుడు కలుకొని ఇందులో వేస్తారా తాగుతాక? మరి చిన్న డోకు
ఇదేనా పిల్లలు తాగుతాక చిన్న పిల్లగాలు ఉంటారు కదా. అందుకా చిన్న పిల్లగాళ్ళు కూడా తాగుతున్నారా? బాగుంది. చిన్న డోకు పెద్ద డోకు. ఎటు వెళ్తున్నారు చెల్లి? ఇలాగా ఏ చేనుకి వెళ్ళదా? చేనులు లేవా? లేవా? గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఇల్లులని ఒకే చోట కట్టుకొని ఉండరండి. అక్కడక్కడ ఉంటాయి. ఒక చోట 3 ఇల్లులు, ఒక చోట 2 ఇల్లులు, అలా కుటుంబాలు అనేవి అక్కడక్కడ నివాసం ఉంటూ ఉంటాయండి. కొంతమంది అయితే వారి చేనులోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కొంతమంది కొండ దిగువ భాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న ఈ గ్రామం అయితే ప్రకృతిలో మధ్యలో నివసిస్తుంది. కొండలకి మధ్యలోనండి. అడవి పక్కనే కొండల మధ్యలో ఈ గ్రామం అయితే ఉంది. వీళ్ళ మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, అలాగే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ మంచి లైఫ్ని అయితే వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉన్న దాంట్లోనే తింటూ సంతృప్తిగా ఈ జీవనాన్ని అయితే సాగిస్తూ ఉంటారండి. ఈ గ్రామానికి కొత్తవారు ఎవరైనా రావాలంటే చాలా భయపడాలండి. ఎందుకంటే దారి కనిపించదు. ఆ అడవి మార్గాన వస్తే కనుక చాలా భయపడుతూ రావాలండి. ఎందుకంటే పూర్తిగా ఈ గ్రామం కోసం కానీ, ఆ అడవి మార్గం కోసం కానీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ అడవి దాటి ఈ గ్రామానికి అయితే రావాల్సి ఉంటుంది. వేరే దారి కూడా ఉందని చెప్పాను కదండి. ఆ దారి అయితే చాలా శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఈ నాన్న వాళ్ళని కూడా అడుగుదాము వాళ్ళ కోసం. ఏం చేస్తున్నారు నాన్నగారు? మేకపిల్లల కాపుకి వెళ్ళాలా? ఇంకెళ్ళలేదు? ఊర్లో ఎవరు కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకా? కొండలు చాలా దగ్గరగా ఉన్నాయి మీకు మొత్తం. మీ ఊరంతా బాగుంది నాన్న, కానీ ఊరు రావడానికి దారి లేదేటి? ఆ కొండ దారి అటు ఆ దారి నుంచి వస్తాయి మారేడుమిల్లి గట్ట. అటే వెళ్తారా మీరు సంతకే? నడిచే? బాబోయ్ నాన్నగారు, చాలా దూరం కదా. అంత దూరం నడిచే? మరి వెళ్ళేటప్పుడు అయితే నడిచి వెళ్ళిపోతారు, మరి వచ్చేటప్పుడు సామాన్లు ఉంటాయి కదా, అలా పట్టుకొని నడిచి రావడమే. మీ చిన్నప్పటి నుంచి అలాగే ఉందా దారి? అలాగే. మరి ఆ దారిలోని ఇప్పుడు మనం నడిచి వస్తాం, బస్ షెల్టర్ నుంచి నడిచి వస్తాం కదా మారేడుమిల్లి సంత చేసుకొని, ఆ దారిలో వస్తే మరి జంతువులు కనపడతాయి అంటారు? పారిపోతాయా? పారిపోతాయా? చూసారు నాన్నగారు? ఎప్పుడైనా చూసారా మీరు అట్లా? చూసారా? కాదు, ఎప్పుడైనా ఎవరి మీదకైనా వచ్చినాయి అవి? రావా? అంటే జనాలు గుంపులు గుంపులుగా వెళ్తుంటారా? వెళ్ళినప్పుడు ఇంక పారిపోతాయి చూసి. ఒక గొర్రెగేదలైనా ఇంకేమైనా ఉంటాయా? ఇంకేం కనిపించవా? మరి దట్టమైన అడవిలో ఎక్కువగా ఎలుగుబంట్లు, గొర్రెగేదలు కనిపించవా? ఓన్లీ మనకి గొర్రెగేదలే. అవి చాలా ప్రమాదకరం అంటారు కదా. మమ్మల్ని చూసి ఊరుకుపోతామండి. మరి మమ్మల్ని చూసి ఎందుకు పరిగెట్టావు? భయంకరం. అవి మా మీదకి వస్తున్నా ఉంటున్నాయి. మాకు గోల్ చేయకూడదా? సైలెంట్గానే. మరి మనిషి కనిపించినప్పుడు అది మీదకి వస్తుందంట కదా, ఆ వాసన చూసి వచ్చేస్తుందంట. వస్తుందా? మనిషి ఎక్కడున్నా సరే వాసన పసిగడుతుందంట. తప్పుకోవాలా? అప్పుడు ఏం చేయదా? నేను ఒకసారి పెద్ద చూసాను, రాత్రి 7-8 గంటలకి, రోడ్డు పక్కనే ఉంది. మీరు చూసారమ్మా? కనిపిస్తాయా? మరి మగవారు అయితే చెట్లు ఎక్కుతారంట కదా, మరి ఆడవారు ఎక్కలేదా? పరిగెట్టడమేనా? తప్పుకోవడమే. ఎప్పుడైనా మరి అలాగా మిమ్మల్ని భయపెట్టడం ఎప్పుడైనా చేసినాయి అలాగా? చేస్తాయండి, కొందరికి చేస్తాయి, కానీ మనం ఒక గోలోకి వెళ్ళిపోతాం కదా, గోలో వినేసి అవి పరిగెత్తుతాయి. గోలు వినే మనుషులు వస్తున్నారని దానికి మనము తప్పు చేయకూడదు. కొడితే మన మీదకి వస్తుంది అది. అవునా? మన భయానికి అలుగుతే కొడితే వస్తుంది మీదకే? కొడితే కంపల్సరీ వచ్చేస్తుంది బాబోయ్. దానికి ఏం చేయకుంటే అలాగే వెళ్ళిపోద్ది అది. మేము ఇప్పుడు ఆధారే వచ్చాం, భయపడతా బండి వేసుకొని. బాబోయ్, బండి రావడానికి నాన్న కష్టాలు పడి వచ్చాం. అలాగా బండి రావట్లేదు, ఇద్దరు ఎక్కితే బండి రావట్లేదు. ఇంకా నడిచాం గొయ్యిలు కాలువల మధ్యలో,
చాలా కాలం. మళ్ళీ వర్షాకాలంలో ఎలా వెళ్తారు? వర్షాకాలం అయితే ఇంకా గొడుగులు వేసుకొని అలాగే వెళ్తాం. ఆహా, గొడుగులు వేసుకొని ఇంకా ఎక్కువ వాటర్ రాదా? నీరు అది రాదా ఎక్కువ కొండల్లో? మనం గమ్మున వాటర్ పెద్దగా వస్తుంది కదా, మనం గబగబా సంత చేసుకొని రాకుండా ముందు దాటాలి. అది రాకుండా ముందు దాటేయాలి. ఎప్పుడు కోసుకొని వెళ్ళద్దు. నేను చూసాను చాలాసార్లు, శనివారం సంత చేసుకొని వస్తూ ఉంటుంటారు అందరూ కలిసి ఒకేసారి నడుచుకుంటా ఆటో దిగి ఆ బస్ షెల్టర్ కాడి నుంచి. ఎట్లేదు ఇందాక ఈ జువ్వలు తెచ్చుకుంటున్నా. జువ్వలా? దేనికి? ఇంతే, దీనికి పరం చేయాలి కదా. పరం చేస్తారంట. జువ్వలు నరుకోమంటే జువ్వలు తెచ్చుకుంటున్నాను. జువ్వలు నరుకోమన్నారా? రాయి తెచ్చుకోవడం, జువ్వ తెచ్చుకోవడం. రాయి సొంతంగా తీసుకున్నారా పున్నదికే? ఊర్లో అందరు పనికి వెళ్ళిపోయారా? ఎవరు కనపడట్లేదు తోటలు చెలుపుకోవడానికే. కొండ చేను అంటే వడ్లు అంటే బుడమలు వేస్తారా? పొలం కడితే వడ్లు వేస్తారా? ఇప్పుడు మీరు పొలంలో వరి వేస్తున్నారు కదా, ఎరువులు వేస్తారా అట్లకి? పిండిలు ఏమీరా? అయితే మీ వైపు వచ్చి కొనుక్కోవాలా బియ్యం, ఎందుకంటే మంచి వడ్లు కదా, పంట బాగుంటది. పశువుల పేడ వేస్తా. మీకుందా పొలము? ఉంది కానీ పశువులంతా చచ్చిపోయి గొడ్లు చచ్చిపోయి చేయలేదు. అయ్యయ్యో. ఇప్పుడు మాకు పేడలు వేసుకుంటా. మీరైతే ఇంక ఎటువంటి మందులు వాడరు వరి పండించుకోవడానికి? మరి అది కదా, అంత మంచి తిండి తింటే. వేసుకున్నా దొడ్డు వేసుకున్నా ఇంకా పశువుల ఎరువు వేసుకుంటా. పిండి వేరిక మంచిగా కాస్తాయా? పిండి లేని పంట. కోతులు వచ్చేస్తున్నాయా? ఇప్పుడు ఎక్కువ అందరు కోతులు అంటున్నారమ్మా. ఎక్కువ కోతులు వచ్చేసి ఇంకేది ఉంచట్లేదు, ఏది ఉంచట్లేదా? దూడలు తింటాయా? ఇంక ఇవన్నీ కూరగాయలు వేసుకొని చక్కగా తింటారా? పండుగ దొరికింది ఆఖరికే. ఏది పచ్చికాయ? ఊరంతా తిరిగేసి అందరితో మాట్లాడేసామండి. మాట్లాడి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మనం మొదట ఏదైతే చూసామో అక్కడికే మళ్ళీ రావడం అయితే జరిగింది. ఎద్దులు కట్టేశారా? అవి తినేస్తున్నాయి. ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా ఇక్కడ ఈ చెల్లి కూడా చూడండి, ఈ ఆవులు వెనకాలే తిరుగుతూ ఉంది. చాలాసేపు తిరగాలండి, ఒక 2 hours అయితే వీళ్ళు ఈ ఆవుల చుట్టూ తిరగాలి. ఇది తిరిగిన తర్వాత గింజలు అనేవి వేరవుతాయండి. వేరైన తర్వాత వీటిని తర్వాత స్టోర్ చేసుకుంటారంట. ఇప్పుడైతే ఇదంతా తిరగాలి. అవి తినవా? అవి తింటున్నాయి. ఎక్కువ తినవా? పొడుస్తాయా? పొడుస్తాయా? ఓయ్, నువ్వు కూడా తోలేస్తున్నావా? తన్నుతుంది చూడు.
ఎంతసేపు నడపాలి ఇలాగా అన్నయ్య? ఈ మొత్తం అయిపోయేదాకా ఎంత అయిపోయేదాకానే? ఇంకా అవి తొక్కడంతో అలాగా పడిపోతాయేమో కిందకి. ఒక 2 గంటలు తొక్కితేనా? అబ్బా, ఆ 2 గంటల సేపు తిరగల ఎవరొకరు వెనకాల? చెల్లి కూడా తిరిగేస్తుంది బాగానే, అలవాటే. ఆహా. వీడియో చూసారు కదండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడం ద్వారా మీకు మరిన్ని ట్రైబల్ వీడియోస్తో అయితే చాలా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ సీతు.